నమస్తే ఫ్రెండ్స్. మొన్న ఒక శుక్రవారం నాడు ఒక చిన్న సంఘటన జరిగింది. వాళ్ళు పొద్దున్న దాకా డ్యూటీకి వచ్చిన వాళ్ళు ఆయనతో ఇక శుక్రవారం ఎవరికి డ్యూటీ ఉండదు, ఈ గవర్నమెంట్ పని కాబట్టి అందరికి బంద్ ఉంటుంది. వాళ్ళు మంచిగా అన్నీ పండుకున్నట్టున్నారు, చూడలేదు. ఈ మోటార్ నడుస్తలేదు, నడలేవచ్చు. ఇక ఇంట్లో 3 మోటార్ల పైపు నీళ్ళు వచ్చి ఇంట్లో లిఫ్ట్ అవుతాయి. ఇంట్లోకి వెళ్ళి ఈ పైపు ద్వారా మెయిన్ అందులోకి ట్యాంక్లోకి పోతుంది. అయితే వాళ్ళు ఈ మోటార్ నడతలేదు, చూడకపోతే ఆయనతో ఈ నీళ్ళు మొత్తం నిండి ఇదంతా మొత్తం నిండిపోయినాయి. అందులో అంతా నిండిపోయినాయి. ఈ స్విమ్మింగ్ పూల్ కట్టేందుకు ఇది పెద్ద ఇష్యూ అయింది. మా ఫోర్మెన్ వచ్చాడు, ఇంజనీర్ వచ్చాడు. ఈ పాపం వాళ్ళ మీద ఇక కొట్టుడే తక్క. ఈడ ఏమవుతుందంటే ఏ చిన్న విషయమైనా కానీ పెద్ద ఎత్తున సీరియస్ అవుతుంది. ఎందుకంటే ఈ ఈ పని చేసేది ఇప్పుడు మేము మాది డివైడింగ్ చేయబట్టే. ఇదేమో ఇంకో కంపెనీ ఏమో ఈసీసీ కంపెనీ ఈ ఇట్లా క్లీనింగ్ చేసుడు, ఇట్లా లెవెల్ చేసుడు ఈ పని చేస్తుంది. ఇంకో కంపెనీ ఏమో దీని పిల్లర్ చేసుడు, ఇట్లా రకరకాల కంపెనీ ఉంటాయి. ఇక వాడు ఏడ సందు దొరుకుతుందా అని చూసి కంప్లైంట్ చేసి ఒక కంపెనీ మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇక మా ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కాడికి వెళ్ళి ప్రాజెక్ట్ మేనేజరు, ఇంజనీరు, సూపర్వైజరు పెద్ద ఎత్తున ఇష్యూ అయింది. పెద్ద గొడవ అయింది. ఆ రోజు డే టు డే వేసిన ఒక కొట్టుడే తక్క, అలా కొట్టుడే తక్క అంత అయింది. ఇలా ఎట్లుంటుందంటే ఇక ఏ విషయమైనా ఇక లేబర్ మీద అన్నట్టు లేబర్ మీదనే అది చెప్తారు. లేబర్ మీద అది చెప్తారని ఒకటి అది ఆ రోజు తప్పు కూడా వాళ్ళు చెక్ చేయాల్సింది. పంపు తిరిగి మెకానిక్ ఉంటాడు ఒక పిలిపినోడు, అది చెక్ చేయాల్సింది. కానీ వాళ్ళు నడుస్తున్నాయి కదా అని చెప్పి మరి పండుకున్నారా రాలేదా తెలియదు. కానీ పెద్ద ఇష్యూ అయింది, పెద్ద కథ అయింది. ఇది బాగా పెద్ద ఎత్తున లొల్లి అయింది. ఇక అందుకే కొట్టప్పుడైతే ఇదా ఖర్చులు అవసరం లేకుండా ఖాళీ జనరేటర్ ఛార్జ్ చేసి ఆడికి అట్టే పోతుంది. ఇక ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సి వచ్చి మోటార్ నడుస్తున్నాయా లేదా, లోపల లిఫ్ట్ వేసే మోటార్ నడుతున్నా లేదా అని చెప్పి చూస్తున్నది. నైట్ కూడా తిరిగి ఇట్లుంటుంది ఈ పని కూడా. ఇది ఓలా ఏమంటాడు, కోపం వచ్చిన జీతాడి కోపం వచ్చిన జీతాడు అన్నట్టు జీతాడే వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ కంపెనీల సంగతి ఇట్లుంటాయి దుబాయ్లో. మేము కంపెనీ వాళ్ళం కాదు, వాళ్ళు రెడ్డి వేసిన వాళ్ళేమో రెంటోళ్ళు. మేము ఒక 4 ఉన్నాం, ఒక 2 తెలుగు వాళ్ళము, ఒక 2 పాకిస్తాన్ వాళ్ళం. రెంటు ఇక ఈ కంపెనీ కావచ్చు ఇంకో కంపెనీ కోసం మాకేం బాగలేదు. కానీ ఇక్కడ సౌదీలో మొత్తం అవే పనులు కదా ఎక్కువ శాతం. 90% మంది సౌదీలో రెంటోళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. అంటే ఆజాద్ వీజా కింద కంపెనీకి సంవత్సరానికి ఎంత కట్టడానికి ఉంటుంది. దాని ప్రకారము ఆయన ఉంటారు కదా. ఈ కంపెనీ కావచ్చు ఇంకో కంపెనీ కావచ్చు ఇంకో కంపెనీ. ఇక సప్లై కూడా మంచిగా పైసలు ఇస్తే సై, లేకపోతే అది కూడా పెద్ద ఇష్యూ. దాని గురించి మళ్ళీ చెప్తానే. కానీ ఇక అట్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.